ఊపిరితిత్తులు ఒక చెట్టు లాంటివండి. తిరగేసిన చెట్టు మాదిరిగా ఉంటుంది. సో, మనకి చెట్టు యొక్క వేర్లను గాని మనం తీసుకుంటే దాన్ని మన ముక్కుతో పోల్చుకోవచ్చండి. అట్లాగే కాండాన్ని గాని తీసుకుంటే మన పెద్ద శ్వాసనాళాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే చెట్టు పైకి పెద్ద కాండం నుంచి చిన్న చిన్న కొమ్మలుగా వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. సో, కొమ్మల మాదిరిగా మన ఊపిరితిత్తులు కూడా లోపల శ్వాసనాళాలు చెట్టుకి ఎట్లయితే శ్వాసక్రియ ఆకుల ద్వారా జరుగుతుందో అట్లే మన ఊపిరితిత్తుల్లో శ్వాసక్రియ అనేది మనకు ఆల్వియోలై అంటారండి. సో, మనం తీసుకున్న గాలి ముక్కు ద్వారా, పెద్ద నాళం ద్వారా, చిన్న చిన్న శ్వాసనాళాల ద్వారా చివరికి శ్వాసగోళాలకు చేరి శ్వాసగోళాల నుంచి శ్వాసగోళాల చుట్టూ సో, మనం తీసుకున్నటువంటి గాలి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో లోపలికి వెళ్ళినటువంటి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ మన రక్తనాళాల్లోకి పంపించి అట్లే మన శరీరంలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గాలి ద్వారా మళ్ళీ మనం విడిచిపెట్టే గాలి బయటికి పంపిస్తుంది. అది మన యొక్క ఊపిరితిత్తుల యొక్క నిర్మాణం.